హలో అందరికీ, నేను మీ సిరి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము శిల్పారామం వెళ్ళామండి. శిల్పారామంలో ఏమేమి చూసినామో, ఏమేమి చేసినామో అన్నీ చూపిస్తాను. వెల్లుడికే ఈ మా చెరిబాబు కోసమని కుందేళ్ళు చూడడానికని వచ్చినాం. వాడు చూడండి ఎట్లా అంగి చూస్తుండో. వాడికి ఇట్లాంటివి చాలా అంటే చాలా ఇష్టం. ఇవి కుందేళ్ళు, బల్రు, దుడ్డెలు, అవి ఎడ్ల బండి. శిల్పారామంలో అయితే ఎడ్ల బండిని చూసి మా గోల చేసిండు, ఎడ్ల బండి ఎక్కుతా అని. ఇక్కడికి పోతే అక్కడ మంచిగా ఎంజాయ్ చేసిండు మస్తు. అసలు మేము ఎత్తుకొనుడు కూడా ఎత్తుకోలేవని అంత ఎంజాయ్ చేసిండు. అసలు వాడే మంచిగా నడవడం, చేయడం, ఆడుకుంటా మమ్మీ ఆడుకుంటా అని అన్నీ తిరిగేస్తుడు. వాడికి పిలుస్తుండు, ర్యాబిట్ అని పిలుస్తుండు చెప్పిన కొద్దీ. మేము అండ్ మా ఫ్యామిలీ వాళ్ళం వచ్చినట్టు, మా అక్క వాళ్ళు మేము 4 మెంబర్స్ బైక్ తీసుకొని వెళ్ళి ఉంటే పిల్లలతో సహా. వాడు చెరిగాడికి కొంచెం హెల్త్ బాగాలేకుంటే వాడు ఏమైనా బయటకు వెళ్దాం అని అంటే వెళ్ళి ఉంటే. చూడండి, నాకైతే ఈ స్టాచ్యూస్ చూస్తే మస్తు అనిపించింది. అసలు అవి ఎట్లా చేసిర్రో కానీ అసలు భలే చేసిర్రు, చాలా బాగుండే. అసలు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నేను ఒక 4-5 టైమ్స్ అయితే వెళ్ళినా దాదాపుగా. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఈ వాటర్స్ అవి ఏం లేకుండే, కానీ ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసిర్రు. సమ్మర్ హాలిడేస్ అని కావచ్చు, పిల్లలు వీకెండ్స్కి ఇట్లా వస్తారు కదా. అప్పుడు కరోనా టైం నుండి చాలా ఏం లేకుండా అన్నట్టు ఎక్కువ. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసిర్రు. అసలు మస్తు అనిపించింది, ఫుల్. అసలు వీడైతే మా చెర్రిగాడైతే మస్తు ఎంజాయ్ చేసిండు. చూడండి ఈ విధంగా అన్నీ. అసలు మొత్తం ఆ చెట్లు అవన్నీ మొత్తం పల్లెటూరు కల్చర్ అనేది ఇట్లా మస్తుగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుండే. కంపల్సరీ ఒకసారి ఇట్లా వీకెండ్ ఉన్నప్పుడు వెళ్ళిరండి, విజిట్ చేయండి. మస్తు ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మనం ఫుడ్ కూడా తినొచ్చు, ఫుడ్ తీసుకెళ్ళి కూడా తినొచ్చు. షాపింగ్ చేసేవి కూడా ఉంటాయి. మా వాళ్ళు ఫొటోస్ దిక్కుంటే చేరునుండే. ఇంకా ఆ స్టాచ్యూస్ అయితే అసలు మస్తు ఉన్నాయి. చూడండి ఇట్లా పార్కు మొత్తం అవన్నీ మొత్తం పచ్చని చెట్లు. చాలామంది వచ్చినుండే అసలు ఆ వీకెండ్ మేము వెళ్ళినప్పుడు అయితే మస్తు మంది వచ్చిర్రు ఆ రోజు. ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది అంటే మైండ్ అంత పీస్ఫుల్గా అనిపించింది. చూడండి ఇవి బాగున్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ రాధాకృష్ణ ఏమేం చేసిండు, ఎట్లా వెళ్ళినాయి అవన్నీ స్టార్టింగ్ నుండి జననం నుండి ఎండ్ వరకు అన్నీ ఇట్లా ఒక్కొక్కటి శిల్పాలు చెక్కుకుంటా వాటిపైన నేమ్స్ రాసుకుంటే ఇట్లా అన్నీ పెట్టేసినుండే. చూడండి ఇవన్నీ మొత్తం అక్కడి వరకు అతను ఏమేం చేసిండో లాస్ట్ వరకు అన్నీ ఉండే. చిన్ని బాలకృష్ణుడు చెర్రీ బాబాయ్ వచ్చినట్టు ఇవన్నీ ఓపెన్ చేయలేదు. వాటర్స్ కానీ అసలు ఆ పార్కు అంతా గ్రీనరీ అయితే చాలా నచ్చింది. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉండే. ఇంకా చూడండి ఈ విధంగా ఉంటాయని చెప్పిన కదా, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చాలా వస్తుండే. కృష్ణుడి అన్నీ ప్రతి ఒక్కటి ఉండే. చూడండి ఈ విధంగా.
కాకటిల్స్ కాకటిల్స్ బాగున్నాయా చెర్రీ? అన్ని పక్షులు చూసేసాం. మస్తు అసలు భలే ఉన్నాయి ఆ పక్షులు కూడా. మేము వెళ్ళినప్పుడు ఈ పక్షులు ఉండేవి, ఆల్రెడీ చూసినవి అన్నీ చూసేసి ఉండేవి. కానీ మస్తు అనిపించి ఉండే అవన్నీ. ఇంకా చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా మస్తు ఉండే అన్ని విధాలుగా. మస్తు చాలామంది వచ్చినుండే ఆ రోజు. ఇక రంజాన్ కదా, రంజాన్ అని చాలామంది వీకెండ్ అని వచ్చినుండే. మా చెరిగాడు మాటనే మేము వినాలి, మా మాట వాడు అస్సలే వినడు. వాడికి అన్నది కావాలంటాడు. వాడు ఉన్నాడే ఇంత కానీ అవెక్కుతా అని తలిగినుండే. బట్ అడ్జస్ట్ చేసి వీటిపైన కూర్చుంటే ఆఖరికి వీటిపైన కూర్చున్నా కానీ అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి తింపుడే పెట్టిండు మధ్యలో. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో పిల్లలందరూ. ఆ ఉయ్యాలని చూస్తే బాగా కూడా ఊగాలనిపించడు, కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ వచ్చేసి తిడతాడని ఊగలేదు. మీరేమైనా చిన్నపిల్లలా అని అంటారు. ఓన్లీ కిడ్స్కి అవి అంతే. చూడండి వీళ్ళిద్దరికి చాలాసేపు ఆడుకున్నారు దాని దగ్గరనే. ఇక వాడికి ఆడుకోవాలని ఉంటుంది, ఎక్కువ బయట తిరగడం ఇష్టం, కానీ తింపము ఎక్కువ.
ఇక్కడ నుండి చూడండి, ఇది మొత్తం విలేజ్ కల్చర్ ఉంటుంది. మన టోటల్గా పల్లెటూరుని చూసినట్టు ఉంటుంది. అక్కడ పోతరాజులు, వీరంగాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసేమో కుమ్మరోళ్ళ తాత కుండలు చేసేది, అండ్ వాళ్ళు ఎట్లా చేసేదో, వాళ్ళ ఇల్లులతో సహా వాళ్ళు ఎట్లా చేస్తారో అన్నీ ప్రతిదీ అసలు మస్తు చెక్కి నుండే. అవి అసలు మనం చూసే దగ్గర నుండి చూస్తే మాత్రం అసలు నిజమేనా, అసలు వీళ్ళు మనుషులు లెక్కనే ఉన్నారని అనిపిస్తుంది. చూడండి వాళ్ళు అసలు ఎంత బాగున్నారంటే అవన్నీ చాట పట్టుకొని బియ్యం జరగడం, ఇది సుర్రవుతూ, ఇవన్నీ అసలు మన విలేజ్లలో ఉండే కల్చరల్స్ మొత్తం చాలా బాగుండే. ఫారెన్ వాళ్ళు అయితే ఇక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ ఆ రోజు చాలా మెంబర్స్ ఉండే కదా, అందరు విజిట్ చేసినుండే. ఇది ఆట ఆడుకుంటున్నట్టు పిల్లలు చూడండి, ఆ మంచము అవన్నీ అసలు భలే ఉండే. ఆ ఇల్లులు అన్ని ముగ్గులు, అండ్ మన సేమ్ టు సేమ్ మన పల్లెటూరు ఎట్లుంటుందో, మన పల్లెటూరులో విలేజ్లో ఎట్లా అలా ఉన్నాయి చూడండి. ఇది లంబాడీస్ వాళ్ళే, అందులో ఫొటోస్ దిగొచ్చు. మనం ఆ తలకాయ అందులో పెడితే ఫోటో దిగొచ్చు అన్నట్టు. ఇది ఎడ్ల బండి చూడండి, వాళ్ళు పాపని ఎత్తుకొని మరి ఆ వ్యవసాయం అయితే ఇక మనకు తెలిసిందే. మా డాడీ వాళ్ళు, మేము కూడా వ్యవసాయం చేసేవాళ్ళమే. చూడండి ఆ కొయ్య బొమ్మల తయారీ విధానాలు అవన్నీ ఈ విధంగా వాళ్ళు రెడీ చేసే విధానం. ఇది గంగెద్దులు అది హరిదాసులు అది చెప్పుకుంటూ వస్తారు కదా, అది సంక్రాంతి రోజు చెప్పేట్లా మన కల్చర్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇదేమో మార్కెట్, కూరగాయలు సంత. ఆ ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అవన్నీ కూడా అసలు అలా భలే పెట్టిరు. అవన్నిట్లని చూస్తే రియలేనా, అసలు మనుషులేనా అని అనిపించేలా పెట్టిరు అసలు. మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా వాళ్ళందరూ వచ్చినుండే ఇక్కడికి, మా మమ్మీ వాళ్ళ అక్కయ్యలు, మా అత్తలు అందరు వచ్చినుండే, మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మలు అందరూ వచ్చినుండే. వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు షాక్ అయినుండే. అందరు పెద్ద పెద్దలు వాళ్ళు చూడలేరు కదా, అంటే ఇవన్నీ చూసి మనుషులేనా అని అడిగిడుండే. నేను ఎన్నిసార్లు చూసినా నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, అసలు మనుషులేనా, అసలు వీళ్ళు ఎట్లా చేసిర్రు ఇవన్నీ అని. కానీ అసలు మస్తు అనిపిస్తుంది. మనం ఎంత సిటీలో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బా ఇక్కడ ఉంది పల్లెటూరు, ఇవన్నీ కనిపించినాయి అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ చూడండి ఆ విగ్రహాలు. మా చెరిగాడ మేకను చూసి మమ్మీ బేకా 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 అని అంటాడు. ఓ పాపకు దూస్తున్నట్టు. అక్కడ వెనకాల కటింగ్ మంగళ వాళ్ళది. ఇక్కడ ఏమో అవి గోల్డ్ తయారు చేస్తారు చూడండి, అది ప్రతి ఒక్కటి మన వ్యవసాయం కాడికి వెళ్ళి, కుమ్మరోళ్ళ కాడికి వెళ్ళి, గొల్లోళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ చేసేవాళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి. ఇవైతే అసలు మెయిన్. ఇంకో పార అండ్ గడ్డపార, తట్ట, అసలు ఇవన్నీ చూస్తే మస్తు అనిపిస్తుండే. చూడండి ఎంత బాగుందో. ఇవి మన వ్యవసాయంలోనే అసలు మెయిన్ థింగ్స్ అన్నట్టు. అవి చాలా రష్ ఉండే. ముగ్గులు అయితే భలే ఉండే. ముగ్గులు మాకైతే ఆ ముగ్గులు రానే రావా, తింపుడు చుక్కల ముగ్గులు ఇప్పటికీ కూడా. ఆ ముగ్గులను చూస్తే నాకు అక్కడ అవే గుర్తుకొచ్చినాయి, ఈ ముగ్గులు రావేంటి మాకు అని అనిపించినాయి. ఈ తులసి కోట దగ్గర అమ్మ పూజ చేసి. ఇంతే అండి, అయిపోయింది వీడియో. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్నే మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అందరు చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ.